హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. నేను ఈరోజు చెప్పే మంచి రెసిపీ అండి సగ్గుబియ్యంతో. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వస్తుంది. నేను చూపిస్తున్నా కదా, ఒక కప్పు బౌల్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి దాన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఏంటంటే ఈవినింగ్ స్నాక్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకునే రెసిపీ అండి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ చేసుకున్నట్లయితే రాత్రి నానబెట్టుకోవాలి. ఈవినింగ్ చేసుకున్నట్లయితే మధ్యాహ్నం చేసుకున్నట్లయితే 3-4 గంటల ముందు నానబెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. అలాగే 3 బంగాళదుంపలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, ఒక 2 రెబ్బలు, అలాగే కొద్దిగా ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ కూడా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. బంగాళదుంపలు పీల్ తీసేసి తురుముకుని ఉంచుకోవాలి. అలాగే పల్లీలు 1 కప్పు తీసుకునండి. మనం ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. పల్లీలు వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. క్రంచీగా మధ్యలో పలుకులుగా ఉంటే తగులుతూ బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా పౌడర్లా కాకుండా కొద్దిగా బరగ్గానే ఒక 2 సార్లు తిప్పేసి పప్పుల్లాగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే ఈ బంగాళదుంప శుభ్రంగా కడిగేసి తురుముకొని ఉంచుకోవాలి. దాంట్లోనే ఉప్పు వేసి నీళ్ళంతా పిండేసి రెడీగా ఉంచుకుని అలాగే ఈ సగ్గుబియ్యం కూడా స్ట్రైనర్లో వేసి రెడీగా ఉంచుకోవాలి. మొత్తం నీళ్ళు పోతాయి. దీనికి నీళ్ళతో ఇంకా పని ఉండదండి. ఇవన్నీ కూడా ఈ సగ్గుబియ్యం ఒక బౌల్లో ఈ బంగాళదుంప వేసాం కదా, దాంట్లోనే ఈ సగ్గుబియ్యం కూడా వేసుకుని మనం రెడీగా ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఒక క్యారెట్ ఉంది, హెల్త్కి మంచిదని చెప్పి వేసానండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇవి వేసిన తర్వాత దాంట్లోనే మనం ఈ పల్లీల పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఉప్పు వేసాం కాబట్టి దీనికి ఎక్కువ ఉప్పు పడండి, కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు దాంట్లోనే రుచికి సరిపడా కారం, పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కావాలంటే ఒక అర స్పూన్ వేసుకోవచ్చు. నేను వేసాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. అలాగే ధనియా పౌడరు, జీరా పౌడరు కూడా వేసుకుని మొత్తం కలుపుకుని గట్టిగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం ఒకవేళ మీకు ఏమైనా కొద్దిగా తడిగి ఎక్కువైంది అనిపిస్తే కనుక ఒక 2 స్పూన్లు బియ్యపిండి కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే వేయలేదు, చివరిలో కొద్దిగా అనిపించింది వేసాను. ముందు అలాగే రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని మనం పెనం కాలేసుకుని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. పెనం కాలేసుకుని అది మీడియం మంట మీద పెట్టుకుని మనం ఈ మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని కాల్చుకోవడండి. నూనె కూడా ఎక్కువ పట్టదండి. ముందు ఒక అర స్పూన్ వేసుకుని పెనం మీద ఆ పైన ఇది వేసేసి తర్వాత ఒక అర స్పూన్ వేసి కాల్చుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా బాగుంటాయండి. క్రంచీగా, స్మూత్గా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఇది ఎలాంటి ఇబ్బంది లేని ఐటమ్ అండి. ఈ రెసిపీ కూడా మన అన్నీ రెడీగా ఉంటే కనుక తొందరగా అయిపోయే రెసిపీ అండి. జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బ్యాచులర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది హెల్తీ ఐటమ్ కాబట్టి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా అలాంటి ఇబ్బందులు. సగ్గుబియ్యం కూడా చలవ చేసే ఐటమ్, పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. అయితే మనం కారం అది చూసేసుకుంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా తగ్గించేసుకుంటే సరిపోతుందండి. ఇదిగో ఈ విధంగా ఈ ఉండలు చేసుకుని దాన్ని నేను ఆయిల్ కవర్ మీద రొట్టి చేశాను. మీరు కావాలంటే బటర్ పేపర్ ఉంటే చేయొచ్చు. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ కవర్ మీద మనం ఇలాగా మొత్తం తట్టి పెనం మీద మీడియం మంట మీద కాల్చుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఈ ఐటమ్కి ఇంకా చట్నీతో అవసరం లేదు, అలాగే తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా లైక్ చేస్తారు. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనేది, మరీ పలుచగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా వచ్చుకుని పెనం మీద వేసుకుని కాల్చుకోండి. నూనె కూడా ఎక్కువ పట్టదు, ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే నేను చెప్పేవన్నీ ఆయిల్ తక్కువవి రెసిపీస్ చెప్తున్నాను. డీప్ ఫ్రై కూడా చెప్పను, ఎందుకంటే హెల్త్కి మంచి కాదని. ఇవి ఇలా కాలిన తర్వాత రెండో తిప్పుకొని కాల్చుకుని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇది 1-2 తినడానికి ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా
పెద్దవాళ్ళకి చాలా చాలా, ఎందుకంటే షుగర్ పేషెంట్స్, పెద్దవాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇది మంచి టిఫిన్. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఎలా ఉంది ట్రై చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా మీరు షేర్ చేసి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేస్తే నేను ఇంకా మరిన్ని మంచి వీడియో పెట్టడానికి అవకాశం ఉంది. ఈ రెసిపీకి ఇంకా ఏమైనా నేను కొత్తవి చెప్పాలన్నా కూడా ఇలాంటి రెసిపీస్ ఈజీగా అయిపోయి చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు కూడా ట్రై చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంట్లో ఇప్పుడు మనం ఇలా వేసిన కూడా వేసిన మధ్య మధ్యలో పలుకులుగా తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి చాలా నచ్చాయి. ఇంకా మళ్ళీ చేయమని అడుగుతారు. ఇది ఎలా ఉందని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చూడండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.